అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఉగాది పండుగ గురించి తెలుసుకుందాం. ప్రతి ముగింపు ఒక కొత్త ప్రారంభం ఉంటుంది. ఆ కొత్త ప్రారంభానికి పేరు ఉగాది. యుగాది అంటే యుగానికి ఆది. మన తెలుగువారి కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలికే పవిత్రమైన రోజు. ప్రకృతి మొత్తం కొత్త రంగుల్లో ముస్తాబవుతుంది. చెట్లు కొత్త కొమ్మలు విరుస్తాయి. పూలు పరిమళాలు వెదజల్లుతాయి. మనసులు కొత్త ఆశలతో నిండిపోతాయి. ఉగాది ఉదయం స్నానాధికాలు ముగించుకొని కొత్త బట్టలు ధరించి ఇంటి ముందు అందమైన ముగ్గులు వేసి మామిడి ఆకులతో తోరణాలు కట్టడం మన సంప్రదాయ సౌందర్యానికి ప్రతీక. అయితే ఈ పండుగలో ముఖ్యమైనది ఉగాది పచ్చడి. చింతపండు పులుపు, బెల్లం తీపి, వేప పువ్వు చేదు, మామిడి రుచి, మిరపకాయ కారం, ఉప్పు. ఈ 6 రుచులు మన జీవితంలోని అనుభవాల ప్రతిబింబం. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా ప్రతి అనుభవాన్ని సమానంగా స్వీకరించమని ఉగాది మనకు నేర్పుతుంది. ఉగాది రోజున పంచాంగ శ్రవణం వినడం ఒక ప్రత్యేక సంప్రదాయం. పండితులు కొత్త సంవత్సరమునకు సంబంధించిన ఫలితాలు వివరించుతారు. రాశి ఫలాలు, వర్షపాతం, పంటల పరిస్థితి, దేశ స్థితిగతులు, ఇలా ఎన్నో విషయాలు చెబుతారు. ఇది మన భవిష్యత్తుకు మార్గదర్శకంగా భావించబడుతుంది. ఉగాది పండుగ అంటే కేవలం పూజలు మాత్రమే కాదు, ఇంటింటా వంటల సందడి కూడా ప్రత్యేకమే. ఈరోజు అమ్మల చేతి వంటలతో ఇల్లంతా పరిమళాలు వ్యాపిస్తాయి. బొబ్బట్లు, పులిహోర, పాయసం, గారెలు, ఇలా ఎన్నో రకాలు. ముఖ్యంగా భక్ష్యాలు మాత్రము తప్పక తయారు చేస్తారు. ప్రతి వంటకంలో ప్రేమ ఉంటుంది. ప్రతి రుచిలో ఆనందం ఉంటుంది. కుటుంబ సభ్యులందరూ కలిసి కూర్చుని భోజనం చేయడం, ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేము. ఇది కేవలం తిండి కాదు, మన బంధాలను మరింత దగ్గర చేసే సంతోష క్షణం. ఈ క్షణాలు మన జీవితంలో చిరస్మరణీయమైన జ్ఞాపకాలు అవుతాయి. ఉగాది మనకు చెప్పే సందేశం చాలా గొప్పది. గతాన్ని గుర్తుపెట్టుకొని బాధపడకండి. భవిష్యత్తును గుర్తు చేసుకొని భయపడకండి. ప్రస్తుతాన్ని ఆనందంగా జీవించండి. ప్రతిరోజు ఒక కొత్త అవకాశం. ప్రతి సంవత్సరం ఒక కొత్త ప్రయాణం. ఈ ఉగాది మీ జీవితంలో కొత్త వెలుగులు నింపాలని, ఆనందం, ఆరోగ్యం, విజయాలు మీ వెంట ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు.